నాగ్పూర్ వేదికగా టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో రోహిత్ సేన విజయంతో ఈ సిరీస్ని ప్రారంభించింది. టీ20 సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు వన్డే మ్యాచ్లో అదరగొడుతుందనుకుంటే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని మొదట అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత బ్యాటింగ్లో ఆరంభంలో వచ్చిన అద్భుత ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లలేక చతికిలపడింది. మరోవైపు టీమిండియా అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో అద్భుతంగా ఆడి ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. దీంతో భారత జట్టు మొదటి వన్డే మ్యాచ్ని 4 వికెట్ల తేడాతో గెలుపునందుకుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ కూడా ఇదే విషయమై మాట్లాడుతూ కీలక విషయాలు చెప్పాడు. రోహిత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మేము వన్డే సిరీస్ చాలా కాలం తర్వాత ఆడుతున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆడబోతున్న ఈ సిరీస్ లో మా కుర్రాళ్లు చాలా చక్కగా ఆడారు. ముఖ్యంగా డెబ్యూ మ్యాచ్ లో హర్షిత్ రాణా అదరగొట్టి సత్తా చాటి ఆకట్టుకున్నాడు. ఇక జడేజా కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడు జట్టు విజయాల్లో ఎల్లప్పుడూ ముందుంటాడు. ఇక బ్యాటింగ్ లో గిల్, శ్రేయస్, అక్షర్ పటేల్ ముగ్గురు కూడా హాఫ్ సెంచరీలు చేయడం శుభసూచకం. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ని దృష్టిలో పెట్టుకునే మేము ఆటగాళ్లని బరిలోకి దింపడం జరుగుతుంది. అందులో భాగంగానే అక్షర్ పటేల్ ని బ్యాటింగ్ వరుసలో ముందుకు పంపడం జరిగిందని పేర్కొన్నాడు. ఇక ఈ రోజు మ్యాచ్ లో కోహ్లీ, హర్షదీప్, పంత్ బెంచ్ కే పరిమితం అవడంపై రోహిత్ స్పందిస్తూ ప్రాక్టీస్ సెషన్ లో కోహ్లీకి గాయమైంది. మోకాలి గాయం కారణంగా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ కి దూరం అవడం జరిగింది. అయితే తదుపరి మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడనే నమ్మకం ఉంది. ఇక హర్షదీప్ సింగ్ ని పక్కన పెట్టడం అనేది పూర్తిగా జట్టు మేనేజ్మెంట్ నిర్ణయం. ఇంగ్లాండ్ టీ20 సిరీస్ లో హర్షదీప్ సింగ్ అద్భుతంగా రాణించాడు. అయితే హర్షిత్ రాణాకి ఆ సిరీస్ లో సరైన అవకాశాలు దొరకలేదు. బూమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి ఫాస్ట్ బౌలర్లందరికీ తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ దొరకాలనే ఉద్దేశంతో హర్షిత్ కి మొదటి వన్డేలో అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక జట్టు కూర్పు రీత్యా రిషబ్ పంత్ కి తుది జట్టులో స్థానం దొరకలేదని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. రోహిత్ మాటలను బట్టి చూస్తే ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి షమీ లేదా బూమ్రాలలో ఏ ఒక్కరూ ఫిట్ గా లేకపోయినా టీమిండియాకి సరైన ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో హర్షిత్ రాణాని మొదటి వన్డేలో ఆడించడం జరిగిందనే విషయం అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.